ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో బుధవారం నిరసన బంద్ కార్యక్రమం చేపట్టారు. వర్గీకరణ వద్దు, జై అంబేద్కర్, వద్దు వద్దు వర్గీకరణ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి వర్గీకరణతో ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతుందని నినాదాలు చేశారు. ఈ బంద్ ను మాల మహానాడు పిలుపు మేరకు చేపట్టినట్టు నాయకులు వెల్లడించారు. నిరసన కార్యక్రమం చేపట్టిన స్థలానికి పోలీసులు చేరుకోవడంతో స్వల్ప వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో రెడ్డప్ప, భాస్కర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా దళిత వర్గాలు రోడ్లపైకి వచ్చినారు. కారణం ఏమంటే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అండి. ఎందుకంటే అంబేద్కర్ అప్పుడే గ్రహించి ఈ దళిత కులాలు ఎవరైనా చేర్చాలన్నా తీసేయాలన్నా కూడా ఒక చట్టాన్ని పెట్టారండి, ఆర్టికల్ 341 అని. ఆ ఆర్టికల్ని సవరించే హక్కు పార్లమెంట్కి మాత్రమే ఉంది. కానీ 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరతని కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు మన మోడీ గారు మనవాద జడ్జిలతో రాష్ట్రాలకి అధికారాన్ని ఇచ్చినారు వర్గీకరణ చేసుకోవచ్చని. ఇది చాలా అన్యాయము. ఈ తీర్పుని ఫిబ్రవరిలో రిజర్వ్ చేసి పెట్టారు. తర్వాత ఎలక్షన్ అయిపోయినాక ఆగస్టులో వదిలారు. ముందుగానే చెప్తే ఎక్కడ ఓట్లు వేయరు ఈ బీజేపీకి అని కుట్రపూరితంగా ఈ వర్గీకరణ మీద దళితుల మీద కుట్ర చేశారు ఈ మోడీ. ఎందుకంటే ఎస్సీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం చేపడతారని కడుపుమంట. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే మాట చెప్తున్నాం, అయ్యా ఈ ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎక్కువగా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సింహభాగము మాలలదే ఉంది. దయచేసి మా మాలలకు మంచి చేసి ఈ ప్రభుత్వానికి పనిచేసే విధంగా పనిచేసుకోలే కానీ మా మాలలకు వ్యతిరేకంగా మీరు వర్గీకరణ చేస్తానని దళిత ద్రోహిగా మిగిలిపోతాని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ రోజు నుంచి కూడా మా మాదిక సోదరులు కూడా ఒకే మాట చెప్తున్నాం, అయ్యా మనకి రిజర్వేషన్లు తక్కువ, జనాభా ఎక్కువ, వీలైతే రిజర్వేషన్లు పెంచమని పోరాడతాం. కలిసి రండి మాదిక సోదరులారా. మనం ఉండే పర్సంటేజ్ ఎక్కువ కానీ మనకు ఉండే రిజర్వేషన్లు తక్కువ. రిజర్వేషన్లు పెంచుకుందాం, సమభాగాలు పెంచుకుందాం, 56 ఉపకులాలు కూడా అందరూ బాగుందాం. దయచేసి మాదిక సోదరులు కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మోడీ గారికి, చంద్రబాబు గారికి ఒకే వినతి, దయచేసి మాలలతో పెట్టుకోవద్దండి. మేము మంచికి మంచి, చెడుకు చెడు. దయచేసి మీ ప్రభుత్వాలు గట్టిగా ఉండాలంటే మాలల జోలికి రావద్దండి, వర్గీకరణ జోలికి రావద్దండి అని దయచేసి తెలియజేసుకుంటూ జై భీమ్.